ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. కొన్ని ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా యువతకు, యూత్ పిల్లలకు, కుర్రోళ్లకు ఈ వీడియోని తీసి నేను పంపించడం జరుగుతుంది. రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండు నూతన సంవత్సరంలోకి అందరం కూడా అడుగు పెడతాం. ఎక్కువ శాతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. చాలామంది పిల్లలు కూడా, యూత్ పిల్లలు 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మొత్తం కూడా 6 దాటిన తర్వాత బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎవరిని చూసినా కానీ ఒక రకమైనటువంటి స్మెల్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అంటే మత్తుకి బానిస అవుతున్నారు పిల్లలు, మాదక ద్రవ్యాలకి. అది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉండి లేక కష్టపడి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు మిమ్మల్ని ఎండ తగలకుండా, వాన తగలకుండా వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచి మీకు ఒక భవిష్యత్తునిచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే మీరేం చేస్తున్నారంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ, అది సంక్రాంతి కావచ్చు, నూతన సంవత్సరం కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, రాత్రిపూట మోటార్ సైకిల్లో బాగా స్పీడ్ తోలుతున్నారు. ఒక్కొక్క బండి మీద 3 ఉంటున్నారు. దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీ జీవితాల మీద మీ కుటుంబం ఆధారపడి ఉందనేది మాత్రం మర్చిపోమోకండి. ఒక క్షణం మనం ప్రాణం పోవటానికి, 1 గంట ఫ్రెండ్స్తో మనం జల్సా చేయటానికి, పార్టీ చేసుకోవడానికి. ఎవరికైనా పార్టీ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రమాదం జరిగి ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయిందని తెలిస్తే నీతో పాటు పార్టీలో కూర్చున్న వ్యక్తి కూడా నిన్ను చూడటానికి రాడు. ఎందుకనంటే నా మీద ఎక్కడికి వచ్చిందని. మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడి ఉన్నాయి బ్రదర్. దయచేసి నూతన సంవత్సరాన్ని జనవరి 1వ తారీఖుని అందరూ కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతోని గడపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ కుటుంబంలో కూడా విషాదం అనేది రావద్దు. ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే అధికారులు కూడా పాపం వాళ్ళ ఫ్యామిలీలు వదిలిపెట్టి రాత్రి అనక పగలనక మనకేమీ కాకోకుండా కాపలాలు కాస్తూ, పోలీస్ అధికారులు కావచ్చు, వేరే అధికారులు ఎవరైనా కావచ్చు, మన కుటుంబాలని క్షేమంగా కాపాడేందుకు వాళ్ళు ప్రాణాలు సైతం త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను సైతం వాళ్ళు పండగ రోజు కూడా ఇంటికాడ ఉండకుండా మనకి కాపలా ఉంటూ మనల్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటారు పోలీస్ సోదరులు కూడా. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకొకసారి మళ్ళీ నేను చెప్తున్నా, వీడు చెప్పేది మనం ఏంటని అనుకోవద్దు దయచేసి. నేను చూస్తున్నా, ఎందుకంటే పోయినసారి జనవరి 1 కొన్నోళ్ళు ఇప్పుడు ఈ పండగ లేరు. క్షణావేశం, తొందరపాటు, మనం తీసుకునే మత్తు కానీ, మనం తాగే మాదక ద్రవ్యం కానీ ఒక 10 నిమిషాల పాటే ఉంటుంది. అది తర్వాత మన జీవితం ఏంటనేది మీరు ఆలోచించుకోండి. ఆరోగ్యాలు పాడైపోయి ఇవాళ యువత 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి కుర్రోళ్ళు అనేక మందికి కిడ్నీలు పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి, హార్ట్ స్ట్రోకులు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తాగుడు వల్ల. సిగరెట్లు, బీడీలు, మందు అధిక సంఖ్యలో యూత్లో తాగుతున్నారు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకుండా మీలో ఒక సోదరులాగా అనుకొని నేను చెప్పే మాట ఒక్క క్షణం ఆలోచించి, జనవరి 1 వస్తుందంటే భయపడుతున్నారు, సంక్రాంతి పండుగ వస్తుందంటే భయపడుతున్నారు, చెడు తిరుగులకు అలవాటైనారు యువత. ముఖ్యంగా కోడిపందాలు, తాగుడు, పేకాట, బైక్ రేసులు, ఈ అనేకమైనటువంటి వ్యసనాలకు అలవాటైపోయి కుటుంబాల మీద భారం పడుతుంది. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక కుటుంబంలో ఒక తండ్రి, ఒక తల్లి ఒక్కగానొక్క కొడుకుని 20 సంవత్సరాలు కష్టపడి పెంచిన తర్వాత ఒకవేళ జరగరాంది జరిగి ఆ కుర్రోడు కనుక చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత నష్టపోతుందో మీకు తెలియదు. నేను కళ్ళారా చూస్తున్నా. దయచేసి మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నా. నేను భారతీయ జనతా మజ్దూర్ సెల్ నుంచి బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ జనవరి 1 అందరం కూడా కులాలకి, మతాలకి అతీతంగా అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉండి మీ ఫ్యామిలీతో సంతోషంగా గడిపి వాళ్ళ కుటుంబాలకి ఆనందం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.